నా తీర్పు విని ఎక్కడికి వచ్చిన మన్యపు ప్రజలారా మీ అందరికీ శుభ సాయంత్రం. జీవన దీజల దారులలో అపారమైన కనిక సంపదలో అనంతమైన ప్రకృతికి వానరులో జపనేని సంపదలో సస్యశ్యామలమైనది మన భారతదేశం. సస్యశ్యామలమైనది మన భారతదేశం. కానీ నేను వ్యాపారినని పేరు చెప్పి మన గడ్డపైనే అడుగుపెట్టి మనపైనే పెత్తనం చలాయిస్తున్న ఆంగ్లేయుల్ని నేడే అధిగమించాల్సిన అవసరం ఉంది. కాంక్షతో రాజకీయ శత్రువుతో రాజ్యాన్ని రణరంగం కడకడలాడించిన శ్రీ అల్లూరి సీతారామరాజు దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటాం. ఆ బ్రిటిష్ సామ్రాజ్యం సంరక్షణలో నా ప్రజలు బలి కావడం నాకు ఇష్టం లేదు. మీలో నిద్రవై ఉన్న శక్తిని నిదుర లేపండి. మీ నిండు గుండెలు విప్పి విప్లవ జ్వాలలుగా రండి. ఒక్కొక్క విప్లవ జ్వాలులై ఒక్కొక్క విప్లవులుగా రండి. నేడే ఆంగ్లేయుల ముష్కరులపై యుద్ధం మొదలు పెట్టండి. మీ యుద్ధం మీకోసం కాదు, మీ అన్నల కోసం, మీ తమ్ముళ్ళ కోసం, మీ బిడ్డల కోసం. చరిత్రలో మనం ఉండకపోవచ్చు, కానీ చరిత్ర మన వల్లే మొదలవ్వాలి. మన దృష్టిలో, వాళ్ళ దృష్టిలో మనం సామాన్యులమే కావచ్చు. ఆ సామాన్యులే ఒక సామ్రాజ్యాన్ని విడదీశారని చరిత్రలో గొప్పగా చెప్పుకోవాలి. ఒక సామ్రాజ్యాన్ని, మన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కనకడలాడించిన ఆ సీతారామరాజు మనం జయంతి 118వ జయంతి జరుపుకుంటున్నాము. ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడకడలాడించిన అతని జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. ఆ బ్రిటిష్ నేడే అధిగమించాల్సిన అవసరం ఉంది. కాంక్షతో రాజకీయ శత్రువులతో రాజ్యాన్ని రణరంగం ఆడించిన అల్లూరి సీతారామరాజు జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. సంపూర్ణ స్వరాజ్య లక్ష్యమే విప్లవం వర్ధిల్లాలి. ఆపండి. ఏమిటా అన్యాయం, ఏమిటా అక్రమం, ఏమిటి స్త్రీలను అత్యాచారం చేస్తున్నారా? అయ్యో, నిరంతరం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే నా శ్రామికులకి అన్యాయం మిగులుతుందా? నా వల్ల మీది ఎవరు చిత్రహింసలు పడడం నాకు ఇష్టం లేదు. నేడే ఈ ఆంగ్లేయులకి కట్టుబడతాను. కావాలంటే నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ చిత్రహింసలు ఆపుతాను. అప్పుడే నాకు మనశ్శాంతి. ఏరా, నా ప్రజల్ని నానా హింసలు పెట్టి నన్ను సంధికి పిలుస్తున్నావా? నా రాజ్యానికి నన్ను రాజుని చేస్తావా? నీ చక్రవర్తి దగ్గర నన్ను సామంతుడిగా ఉండమని ఆశ చూపిస్తున్నావా? మా గ్రామాల కోసం ప్రజా జీవితాన్ని గర్జిస్తూ నీ కాళ్ళు కడిగే సామంతులు చాలా మంది ఉన్నారు దేశంలో. కానీ ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని ఈ రాజ్యాన్ని వదిలిపో. ఈ రాజ్యాన్ని వదిలిపో. మా అడవులో చెట్లు మేము నరుకోవడానికి నీకు సుంకరణం కట్టాలా? మా భూమి మేము దున్నుకోవడానికి నీకు సుస్థి చెల్లించాలా? మా పరిపాలన మేము చేసుకోవడానికి నీ సమ్మతి పొందాలా? అంతేనా? నాకు తెలుసు రుదర్ఫోర్డ్, నీ నక్క చిక్కి కుతంత్రపు బుద్ధి ఏమిటో నాకు తెలుసు. బ్రిటిష్ సామ్రాజ్యం నవాబుల ముందు వంగి సలాం చేసినప్పుడు ఏమైంది మీ బ్రిటిష్ సామ్రాజ్యపు గౌరవం? నవాబుల ముందు వంగి సలాం చేసినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యపు గౌరవం? గిడుగులు కావాల్సినప్పుడు వచ్చి మా చంద్రగిరి రాజు దగ్గర జోలపాడినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యపు గౌరవం? వర్తకానికై భారతదేశం వచ్చి వస్త్రాలు మూటలు చుట్టుకొని ఊరూరు తిరిగినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యపు గౌరవం? ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే 1 లక్షలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారు. అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, అల్లూరి సీతారామరాజు ఒక సమూహ శక్తి. రా, నన్ను తమ్ముంటే చంపు, నన్ను చంపగల శక్తి నీకుందా? ఒక అల్లూరి సీతారామరాజు మరణిస్తే లక్షలాది అల్లూరి సీతారామరాజులు ఉద్భవిస్తారు. రా కాల్చు. నా ప్రజల ఊపిరిలో ఊపిరినాయి, నా ప్రజల నీటిలో నీరినాయి. ఈ భూమికే అంకితంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. వందే మాతరం.